హాయ్! వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. 2, 3 ఛానెల్‌లో ఆల్రెడీ వాళ్ళు ఏదో అడిగితే చెప్పాను. వాళ్ళు అడిగినప్పుడు ఏది అడిగినా కూడా నాకు తెలిస్తే చెప్తాను. కొన్ని నాకు ఇంట్రెస్ట్ లేనివి చెప్పను. సపోజ్ యాక్చువల్‌గా రాజేంద్ర ప్రసాద్ ఎవరో క్రికెట్ అతను ఏదో పిచ్చిగా ఏదో అతనికి అలవాటు ఉంది యాక్చువల్‌గాను. ఒక పక్కన ఆళ్ళ ఇంట్లో ఏదో విషాదం జరిగింది అని ఒక విధంగా అతని మీద ఇంకా ప్రజలు సినిమా ఫీల్డ్‌లో చాలామందికి ఇంకా సింపతి ఉంది. ఆ కన్సర్న్ ఉంది. అతను మామూలు మనిషిగా ఉంటే అతనికి వేషాలు ఉంటాయనో లేకపోతే మెంటల్‌గా ఏమన్నా డిజార్డర్‌లో ఉన్నాడో ఏమిటో గానీ, అతను యాక్చువల్‌గా ఏదో పిచ్చిగా మాట్లాడాడు. ఒక క్రికెటర్ గురించి అసందర్భంగా. దానికి మళ్ళీ ఏదో క్షమాపణ ఏదో అడిగినట్టున్నాడు. నన్ను చాలామంది మాట్లాడమంటే నేను మాట్లాడ్డాను. ఇది నా ఛానల్ కాబట్టి అతని గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు. ఈ అవి కొంచెం ఓవర్ అనమాట. ఫస్ట్ నుంచి కొంచెం ఓవర్‌గా యాక్ట్ చేస్తాడు. ఇతని గురించి నాకు ఈవి సత్యనారాయణ చెప్పాడు. చాలా అతను ఫస్ట్ సినిమాలో ఎప్పుడు ఇతను పెడితే ఇతను ఎలా బిహేవ్ చేశాడని చెప్పాడు. అందుకని మేము యాక్చువల్‌గా ఇతనితోటి ఫిల్మ్ తీయలేదు నేనెప్పుడు. యాక్చువల్‌గా 'కోకిల' తర్వాత ఒకసారి అడిగాడు గానీ, బట్ ఐ డిడ్ నాట్ నాకు యాక్చువల్‌గా ఆ టైప్ ఆఫ్ ఓవర్ యాక్టింగ్ చేసేవాళ్ళు నిజ జీవితంలో పెద్ద ఇష్టం ఉండదనమాట. సో, అదర్‌వైజ్ పర్సనల్‌గా నాకు అతను గట్ చేయలేదు గానీ, అప్పుడు ఆయన బట్టి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మళ్ళీ క్షమించమంటం కూడా కరెక్ట్ కాదు. అతనెవడో అతను క్రికెట్ ముందు నువ్వెంత. సో, ఇవన్నీ తో పాటు యాక్చువల్‌గా ఇప్పుడు నేను వాట్ ఐ రియలీ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఈస్ ఇంకొక నాన్‌సెన్స్ ఫెలో ఉన్నాడు. ఆ వేణుస్వామి అన్నవాడు. ప్రభాస్, సమంత, విజయ్ దేవరకొండ ఆత్మహత్య చేసి చచ్చిపోతారని వాడికేదో పబ్లిసిటీ కావాలనమాట. వాడి పెళ్ళాం మళ్ళాను పెద్ద ఎదవకబుర్లు చెప్తా ఉంటది. ఆ! అయంతా ఈడేదో కరెక్ట్ లాగా. ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి డెఫినెట్‌గా. ఆల్ బ్రాహ్మిన్ సంఘాలు ఆళ్ళని అడుగుతుంటేనేమో ఈడు బ్రాహ్మణుడు కాదు. ఆ వైష్ణవుడు కూడా బ్రాహ్మడే. కానీ అలా అంటున్నారనమాట. బ్రాహ్మణుడు కాదు, వీళ్ళకి శూద్రులతో సమానం. అయి కాదు కావాల్సింది. ఆళ్ళతో సమానం, వీళ్ళతో సమానం కాదు. మీరందరూ అసోసియేషన్స్ వీడు చేస్తుంది మిగతా జ్యోతిష్యులకు కూడా కళంకం. వీడేదో పబ్లిసిటీ ఒక బజ్‌లో ఉండాలి కాబట్టి ఆల్రెడీ సంపాదించాడు. బార్ గీర్ సంపాదించాడు. నార్త్ ఇండియాలోని కొంతమంది ఈడిని నమ్మేసి కేటీఆర్ గెలుస్తాడు, కేసీఆర్ గెలుస్తాడు. ఒక్కటి జరగలేదు. ఇంత వరస్ట్ ఫెలో అని చెప్పేసి చాలా కాలం చెప్తారు. టీవీ5 మూర్తి ఎ ఎంత పెట్టాలో అంత పెట్టాడు గడ్డి. గుర్రానికి పెట్టాడు, మొత్తం పెట్టాడు. అక్కడి నుంచి షోలోంచి పారిపోయాడు కూడాను. అతని మీద ఏదో కేసు బిగించడానికి ట్రై చేసాడు. చాలా క్రిమినల్ మైండెడ్ ఫెలో అనమాట ఆడు. ఏదో పుజారి చేసుకుంటున్నాడు అనుకుంటే, ఆ పుజారి చేసుకునే వాళ్ళందరికీ కూడా కళంకం తెచ్చిన చరిత్రహీనుడు ఈడు. సో, ఎలా స్టాప్ చేయాలి ఇది? సంబడీ హాస్ టు డూ సంథింగ్. ఒక ప్రామినెంట్‌గా ఉన్న ప్రభాస్ కాలి కింద కాలి కింద ఉన్న మట్టి కింద ఒక రేణువుతో కూడా సమానం కాదు నువ్వు. నువ్వెప్పుడు చచ్చిపోతావో చెప్పరా? వై ఆర్ యూ టెల్లింగ్ అదర్స్? స్టార్స్ ఏదో పబ్లిసిటీ తెలిసి చెప్తే మొన్న కేసీఆర్ గెలుస్తున్నాడు, ఆడు గెలుస్తున్నాడు, జగన్ గెలుస్తున్నాడు. స్టూపిడ్ ఫెలో ఈడు. అయినా ఆళ్ళ ఆవిడ మళ్ళీ మధ్యలో వస్తా ఉంటది తోకాలతో పుచ్చుకుని. చిరంజీవి పాటలు వేణు మీద కొడతది. ఏదో పెద్ద క్లాసికల్ చేశారు అమ్మాయిలాగా. ఆ అమ్మాయి గాలి కూడా తీశాను ఒకసారి. ఆ పైన నా సినిమాల గురించి మాట్లాడుతుంది. నా సినిమాల గురించి ఇష్టం వచ్చినట్టు ఆడుకో. ఇల్లే చీ అంటారు. అటువంటి ఆణిముత్యాలు లాంటి సినిమాలు తీసింది నేను. అయినా పర్లేదు. ఎంత ఆణిముత్యం లాంటివి తీసినా కూడా నువ్వేం సినిమాలు తీసావు? నువ్వు 5, 6 సినిమాలు తీసావు. నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. నీతో నీ రొచ్చును, నీ మొగుడు రొచ్చు మాట్లాడడానికి 100 సినిమాలు తీయనవసరం లేదు. స్టూపిడ్ ఫెలోస్ విల్ ఫైల్ ఎ కేస్ అగైన్స్ట్ యూ నౌ. అలాగే కాదు. ప్రాపర్‌గా ఈజ్ డీమీనింగ్ మిగతా జ్యోతిష్కులను కూడా బ్యాడ్ తెస్తున్నాడు. మిగతా బ్రాహ్మణులకు కూడా బ్యాడ్ తెస్తున్నాడు. పురోహితుడు చేశాడు అన్నదానికి కూడా ఒక కళంకం అది యాక్చువల్‌గాను. సో, వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ నువ్వెవడురా? నువ్వెప్పుడు చచ్చిపోతే చెప్పు. నీ పిల్లం ఎప్పుడు చచ్చిపోతే చెప్పు అని. నీకంత సరదాగా ప్రెడిక్షన్ కావాలి. నేను చాలా కరెక్ట్‌గా చెప్తున్నాను అన్నప్పుడు నీ ఇంట్లో వాళ్ళు చెప్పు. వీళ్ళు పలానా వాళ్ళు చచ్చిపోతాడు. పలానా వాడు ఇక్కడ యాక్సిడెంట్ అవుద్ది. పలానా వాడు ఇలా జరుగుద్ది చెప్పు. అది చూసి వీళ్ళని నమ్ముతారు కనీసం. నిన్న మొన్నటి వరకు ఆడు గెలుస్తాడు, ఈడు గెలుస్తాడు ఒక్కడికి వెళ్ళలేదు. ఆడెవడు నార్త్ ఇండియా బకరాగాడు ఈడికి 5-6 కోట్లు ఇచ్చి చేయించుకున్నాడు. అటువంటి వాళ్ళు రావట్లేదు ఈ మధ్యన. బ్యాడ్ అయిపోయింది. బ్యాడ్ చెప్పేసాడు ఇక్కడ సినిమా స్టార్ల గురించి మాట్లాడి. ఇప్పుడు మళ్ళీ బజ్‌లో రావాలంటే ఇటువంటిది చెప్పాలి. ఎన్నిసార్లు చెప్తాం యాక్చువల్‌గాను. నేను మిగతా ఛానల్ కూడా 2, 3 ఛానల్‌కి అవాయిడ్ చేసి ఒక ఛానల్‌కి చెప్పాను. ఇప్పుడు మా ఓన్ ఛానల్ ఏం చెప్తున్నామంటే యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆఫ్ దిస్ తెలుగు స్టేట్స్‌లో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. పైగా మళ్ళీ సమర్థించుకున్నారు ఇద్దరికిద్దరును. నువ్వేదో వీణ కొట్టుకుంటూ అలా పోక ఏదో 4 డబ్బులు సంపాదించినంత మాత్రాన పెద్ద మళ్ళా పిక్చర్స్ ఫ్లైట్‌లో ఎక్కాను, అదెక్కాను, ఇదెక్కాను ఇలాగ ఉంటది నటమంత్ర సీర వస్తేనే. ప్లస్ ఏమో వీళ్ళు ఎలాగంటే అసలు వాళ్ళు తీసుకోవాలి యాక్షన్. నువ్వు ఎవడరా అని చెప్పి ప్రభాస్ 4 పంపి అదెవడా, ఇదెవడా కొట్టాలి. కొడితే అప్పుడు అర్థమవుతుంది.
పీపుల్ డెఫినెట్గా ఐ ఆల్రెడీ టోల్డ్ ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులు ఉంటే మీ మీ బ్రాహ్మణులకు కనీసం ఆ రెస్పాన్సిబిలిటీ లేదా అని అడిగితే అవి వీడి పేపర్ ఏంటండి అటు శూద్రుడితో సమానం అయ్యి వదిలేయండి మళ్ళీ శూద్రుడితో అన్నాడు శూద్రులు కోపం వస్తుంది నాతో అన్నాడు కాబట్టి సరిపోయింది కానీ శూద్రుడు అయితే మటు చెడ్డ పనులు చేయాలని ఉందా అంచేత వైష్ణవులు అండి వైష్ణవులు కాబట్టి అతను మా బ్రాహ్మణులతో సమానం ఎందుకు కాదు వైష్ణవులు బ్రాహ్మలే శైవులు బ్రాహ్మలే ఆయన ఎవరో నాకు చెప్తున్నాడు నా ఫ్రెండ్ అయినా అవి కాదు మెయిన్ ఇక్కడ వాడు ఒక పెక్యులర్ జాబ్లో ఉన్నాడు ఆస్ట్రాలజీ సగం మంది నమ్ముతారు సగం మంది నమ్మరు అయినా కూడా నమ్మి నిజాయితీగా చెప్పేవాళ్ళు ఏదో సైన్స్ని బట్టి చెప్పేవాళ్ళకు కూడా బ్యాడ్ ఇటువంటి వాళ్ళు దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ వాళ్ళందరూ కూడా వీడిని చూసి వీడు చెప్పే మాటలు చూసి వాళ్ళు ఎవరిని నమ్మరు ఇంకా నాకు ఎప్పుడో ఒకసారి శంకరాభరణం ప్రొడ్యూసర్ ఏడుదినాశ్వర గారు వాళ్ళ అమ్మాయి బలవంతంగా నా డేట్ ఆఫ్ బర్త్ తీసుకెళ్ళి బమ్మిటిపాటి రాధాకృష్ణ గారు మంచి రైటర్ ఆయన చాలా ఆఫ్ లేటు ఆయన లాస్ట్ స్టేజ్లో ఇది నేర్చుకున్నారు అప్పుడు ఆయన కంటి ఆపరేషన్ కూడా చేసిన టైంలో నేను వెళ్ళగానే పలానా డైరెక్టర్ అనగా చాలా బాగా చూసి ఆయన నాకు ఒక 10 రోజుల్లో ఒక 15 పేజీలు రాసిచ్చారు అదే నేను ఎవరితో రాయించుకోలేదు ఇంతవరకు నా జీవితంలో ఆయనే రాశారు మేబీ నేను అది అంతా కూడా పూర్తిగా చదవలేదు ఏ సంవత్సరంలో ఆయన రాశాడు అది ఏం చూసేవాడిని సో అంతకు మంచిది అదర్వైజ్ నేను లిండా గుడ్ మ్యాన్ అని సైన్స్ గురించి చదువుకున్నాను కాలేజీలో అదే ఆస్ట్రాలజీ నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది కానీ నేను పూర్తిగా మీరు నమ్మండి అని ఇంకొకరి మీద రుద్దను వీడికి తెలియదు పెట్టదు అదేదో ఒక భుక్తి కోసం స్టార్ట్ చేసి తను ఓవర్ బోర్డ్ వెళ్ళిపోతున్నాడు యాక్చువల్గా సంబడీ హ్యాస్ టు టేక్ యాక్షన్ అందుకు నేను ఒక రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్ ఇట్లా యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు అది ఉంటా ఇందాక చెప్తే నేను చెప్పాను ఆయన యాక్చువల్గా ఉషశ్రీ గారు అల్లుడు ఆయన సుబ్రహ్మణ్య గారు ఆయన ఫోన్ చేస్తే నా వీడియో చూసి ఇతని గురించి మాట్లాడింది అప్పుడు నేను చెప్పాను అనమాట మీరు ఎవరన్నా యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ ఏముంది సంబడీ హ్యాస్ టు స్టాప్ మిగతా జ్యోతిష్యులు అందరూ కూడా కలిసి కోర్టుకు వెళ్ళి చేయాలి డెఫినెట్గా చేయాలి కోర్టు ఎలా కల్పించుకుంటే ఎందుకు కల్పించుకోవచ్చు ఈ తెలుగు రాంగ్ ఇన్ఫర్మేషన్ వితౌట్ ఆస్కింగ్ చెప్తున్నాడు ఎవరైనా అడిగితే చెప్తారు కానీ అడగకుండా వీడి పబ్లిసిటీ కోసం చెప్తున్నాడు అంటే ఇట్స్ వెరీ రాంగ్ అది ఐ డోంట్ నో దిస్ ఫెలో ఈజ్ అ వెరీ వెరీ బిగ్ నాన్ సెన్స్ criminal crooked fellow. International Film School. Living abroad and want to study film? We offer online courses for Telugu speakers. Learn acting, directing, screenplay, voiceover, ad films and more with our Geeta Krishna International Film School. Learn from hit movies like Sankirtana, Kokila and Kichurallu. Start your film career from anywhere in the world. Enroll now and start your global film journey.